Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu mental ability gurinchi manamu పూర్తి ఎక్స్ప్లెనేషన్స్తో సహా మీ అందరికీ కూడా వివరిస్తున్నానండి. అన్ని టాపిక్స్కి సంబంధించిన అయితే మనం చూసుకుందాము. అంటే ఒక మోడల్ పేపర్ విధంగా అయితే మనం క్లియర్గా చూసుకుందాము. సో ఈ మెంటల్ ఎబిలిటీ నుంచి మనకి ఏ ఎగ్జామ్లో అయినా సరే ఏ విధమైన బిట్సే వస్తున్నాయి. సో జాగ్రత్తగా అయితే మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ మీరు కూడా కామెంట్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నారా? అలా అయితే మన ఛానల్లో ఓన్లీ మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్, అర్థమెటిక్తో పాటు అన్ని సబ్జెక్ట్స్ కూడా ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను. అండ్ అలాగే మీకు క్లాసెస్ చేస్తున్నాను, క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఎటువంటి యాప్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానండి. మీ దగ్గర నుంచి 1 రూపీ కూడా నేను ఆశించాను, ఎప్పటికీ నాకు అవసరం లేదు. సో మీ అందరికీ కూడా అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను. సో మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ని చూసేద్దామా మరి? సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే 11, 22, 33, 55, 77 తర్వాత ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ వచ్చిన ప్లేస్లో ఆన్సర్ ఏమొస్తుంది? ఆన్సర్ ఫస్ట్ వన్ 99, సెకండ్ వన్ 110, థర్డ్ వన్ 121, ఫోర్త్ వన్ 143. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు ఒకసారి కామెంట్ చేయండి గెస్ చేసి. అండ్ నేను ఒక 5 సెకండ్స్ తర్వాత నేను ఆన్సర్ని ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలా వచ్చింది ఒకసారి మనం చూసుకుందాము. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే ఎలా వస్తుంది అనేసి అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 11, 22, 33, 55, 77 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు కదా. సో 11 + 11 మనకి ఎంత అవుద్దమ్మా? 22. అలాగే 22 + 11 33. ఇక్కడ 2 దగ్గరలో 11లు కలిపారు. అలాగే 33కి 22 కలిపితే 55, 55కి 22 కలిపితే 77, 77కి మళ్ళీ 33 కలిపారు. సో చూసారా, ఫస్ట్ రెండింటికి 11, తర్వాత రెండింటికి 22, ఆ తర్వాత రెండింటికి 33లు కలుపుకుంటూ వెళ్తే 77కి 33 కలిపితే ఆన్సర్ 110 అవుతుంది. సో ఆన్సర్ 110 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆన్సర్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. మనకి మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ అంటేనే మనం గెస్ చేయాలి. సో ఆన్సర్ ఏ విధంగా వస్తుంది అనేది గెస్ చేసి వేయాలి, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. 27th క్వశ్చన్ 6, 5, 2 క్వశ్చన్ మార్క్ -148 అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చేటువంటి సంఖ్య ఏది? ఫస్ట్ వన్ 21, సెకండ్ వన్ 12, థర్డ్ వన్ -21, ఫోర్త్ వన్ -12. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఒక 5 సెకండ్స్ తర్వాత నేను మీకు ఆన్సర్ చెప్తాను. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. -21 మనకి ఏ విధంగా వస్తుంది అనేది చూపిస్తాను. సో ఇక్కడ మనకి 6, 5, 2 క్వశ్చన్ మార్కు -148 ఇచ్చారు కదా. సో 6 1 జా ఎంత? 6. అలాగే -1³ = 5 అవుతుంది. అంటే ఈ విధంగా మనం వేసుకోవాలండి. అంటే సిరీస్ నంబర్ సిరీస్ ఈ విధంగా ఉంటాయి కదా, సిరీస్ మనం ఈ విధంగా ఆలోచించి వేసుకోవాలి. 6 × 1 -1³ అంటే 6 1 6 -1³ అంటే -1, ఓకేనా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. కాబట్టి -1 అంటే 5 వస్తుంది. అలాగే తర్వాత ఈ 5ని 5 × 2 ఇక్కడ 1 వేస్తాం కాబట్టి ఇక్కడ 2 వేస్తాము. 5 × 2 -2³ ఓకేనా? సో -2³ అంటే ఏంటి? -2 2 జా 4, 4 2 జా 8. సో 5 × 2 5 రెళ్ళ 10, 10 - 8 = 2, ఓకేనా? సో మళ్ళీ ఈ 2 వచ్చేసి మనం ఇక్కడ వేసుకున్నాము. 2 × 3 ఇక్కడ లైన్లో 1 2 3లు వేస్తున్నాం కదా. సో 2 × 3 -3³. సో 2 3 జా 6, 6 - 3³ అంటే 3 3 9, 9 27, 27 - 6 = 21. సో -21 ఎందుకంటే -× ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది.
నెక్స్ట్ ఈ -21 ఇంటూ 4 - 4 క్యూబ్ ఈక్వల్స్ టు మనకి ఎంత వస్తుంది, ఈ -148 అనేది ఈ విధంగా వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో ఏమొస్తుంది, -21 ఈక్వల్స్ టు రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. సో ఈ విధంగా అయితే మనము ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసుకోవాలి. మీకు అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ బ్యాక్ స్కిప్ చేసుకుంటూ పాస్లో పెట్టుకొని ఒకసారి చూసుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను మీకు చెప్పడం కూడా క్లియర్గానే చెప్తున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్ 48, 50, 54, 62, 78 క్వశ్చన్ మార్క్. సో ఈ క్వశ్చన్ మార్క్ బేస్లో మనకి ఏమొస్తుంది, ఫస్ట్ వన్ 100, సెకండ్ వన్ 120, థర్డ్ వన్ 90, ఫోర్త్ వన్ 110. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి అమ్మా. ఒక 5 సెకండ్స్ తర్వాత నేను ఆన్సర్ అయితే ఇస్తాను. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈ ఫోర్త్ వన్ ఆన్సర్ మనకి ఏ విధంగా వస్తుంది అనేది ఒకసారి చూసుకుందాము. సో 48, 50, 54, 62, 78 ఇచ్చారు కదా. సో 78 ఇచ్చిన తర్వాత మనకి ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర వచ్చేటువంటి ఆన్సర్ ఏ విధంగా వస్తుంది అని ఇచ్చారు. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి, 48 + 2 = 50 అయ్యింది. ఓకేనా. ఇక్కడ +2 చేస్తే 50 అయింది. అలాగే 50 + 4 అంటే 2, 2, 2 అంటే 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16. ఈ విధంగా మనకి ఇంటూ చేసి వేసుకుంటామమ్మా. సో చూడండి 48 + 2 = 50, 50 + 4 అంటే 2 2 జా 4, ఇక్కడ 2 4, అలాగే ఇక్కడ 8, అలాగే ఇక్కడ 16. ఈ విధంగా కలుపుకుంటూ పోతే ఇక్కడ మనకు వచ్చేసరికి ఎంత అవుతుంది, 32. ఇక్కడ కలిపితే ఆన్సర్ ఎంత అవుతుంది, 110 ఆన్సర్ వస్తుందమ్మా. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీరు 2కి 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16, 16 2 జా 32. ఈ విధంగా మీరు యాడ్ చేసుకుంటూ పోతే మనకి ఆ తర్వాత ఆ పక్కన ఉన్న సంఖ్యలు అనేవి వస్తున్నాయి. సో ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ వచ్చేసరికి 110 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 29th క్వశ్చన్. ఈ క్రింది సిరీస్లో ముందు బేసి సంఖ్య ఉండి తర్వాత సరి సంఖ్య లేని సరి సంఖ్య ఎన్ని? మీకు క్వశ్చన్ మరొకసారి చదువుతాను చూడండి. ఈ క్రింది సిరీస్లో ముందు బేసి సంఖ్య ఉండాలండి, తర్వాత సరి సంఖ్య లేకుండా ఉండాలి. అంటే తర్వాత సరి సంఖ్య ఉండొచ్చు, అలా ఉన్నటువంటి సరి సంఖ్యలు ఎన్ని అని అడిగారు. సో 53, 489, 71, 65, 32, 98, 435 అని ఇచ్చారు. సో ఇక్కడ ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 1, సెకండ్ వన్ 3, థర్డ్ వన్ 2, ఫోర్త్ వన్ 4. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ చేసేయండి. ఒక 5 సెకండ్స్ తర్వాత నేను ఆన్సర్ చెప్తాను. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మనకి ఇక్కడ ఒకటే వచ్చింది అలాంటిది. చూడండి ఒకసారి ఇక్కడ 53, ఇక్కడ చూడండి ఒకసారి 2. ఇక్కడ ఏమడిగాడు, ముందు బేసి సంఖ్య ఉండాలి. ఓకే, ముందు బేసి సంఖ్య ఉంది, తర్వాత సరి సంఖ్య ఉండకూడదు, అంటే 5 తర్వాత సరి సంఖ్య లేదు. అలాగే ఆ తర్వాత సరి సంఖ్య ఉండేటువంటి సంఖ్యలు ఎన్ని అంటే ఆ మొత్తం సంఖ్యలో అనేది సరి సంఖ్యతో ముగియాలి, ముందు బేసి సంఖ్య ఉండాలి, ఆ తర్వాత కూడా సరి సంఖ్య ఉండకూడదు, కానీ అటువంటి సరి సంఖ్య ఎన్ని అన్నారు. నాకైతే ఇది ఒక్కటే కనిపించింది. సో నేను ఆన్సర్ అనేది 1 అనే చెప్తున్నాను. సో మీకు ఇంకా ఏమైనా కనిపించినట్లయితే ఒకసారి నాకు కామెంట్ చేయండి, నేను దాన్ని పిన్ చేసి చేస్తాను. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక కోడ్ భాషలో డేంజర్ను 145237 గాను ర్యాంకర్ 745967గా రాసిన రేజ్ను RAGUను ఎలా రాస్తారు? ఫస్ట్ వన్ 7231, సెకండ్ వన్ 7234, థర్డ్ వన్ 7423, ఫోర్త్ వన్ 7441. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 7423 ఆన్సర్ ఎలా వచ్చింది అనేది మనం ఒకసారి చూసుకుందాము. సో కోడ్ భాషలో మనకి DANGER 145237గా అంటే డేంజర్ను ఈ విధంగా ఇచ్చాడు. అలాగే ర్యాంకర్
745967 చూడండి, ర్యాంకర్ను ఈ విధంగా కోడ్ ఇచ్చాడు. అంటే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రకంగా ఇలా కోడ్ ఇచ్చాడు. సో రేజ్ను ఎలా, సో ఇక్కడ ఆర్కి ఎంత ఇచ్చాడమ్మా, 7 ఇచ్చాడు. అలాగే డికి 1, ఏకి 4, ఎన్కి 5, జీకి 2, ఈకి 3, ఆర్కి 7. ఈ విధంగా ఏకి 4, ఎన్కి 5, సికి 9, ఓకి 6, ఆర్కి 7. సో ఇక్కడ మనకి ఆర్కి ఇక్కడున్న 6 7 ఇచ్చాడు కాబట్టి సో ఈ విధంగా మనం వాడు కోడ్ చేశాడని అర్థం. సో ఆర్కి 7, అలాగే ఏకి 4, జీకి చూడండి 2, అలాగే ఈకి 3. సో ఈ విధంగా వేసేస్తే ఆన్సర్ అనేది 7423 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. థర్డ్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్ అండి. ఓకేనా, ఈ విధంగా అయితే మనం క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 31. కే అనగా మైనస్ అండి, ఎల్ అనగా డివైడెడ్ బై, ఎం అనగా ప్లస్, డి అనగా ఇంటూ అయినా 117L 3K 5M 12D 8 ఈక్వల్స్ టు ఎంత అంటే అక్కడ KLMD ప్లేసుల్లో ఈ యొక్క మైనస్, డివైడెడ్ బై, ప్లస్, ఇంటూలను అక్కడ మీరు ప్రతిక్షేపించి ఆన్సర్ అనేది వేయవలసి ఉంటుంది. సో ఆప్షన్ 1 150, ఆప్షన్ 2 125, ఆప్షన్ 3 130, ఆప్షన్ 4 145. సో కరెక్ట్ ఆన్సర్ని మరి మీరు కామెంట్ చేసేయండి అమ్మా. ఒక 5 సెకండ్స్ తర్వాత ఆన్సర్ నేను చెప్తాను. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 130. సో 130 మనకి ఏ విధంగా వచ్చింది అంటే కే అనగా మైనస్ అన్నాడు కదా, ఎల్ అనగా డివైడెడ్ బై అన్నాడు కదా, ఎం అనగా ప్లస్ అన్నాడు కదా, డి అనగా ఇంటూ అన్నాడు. అయితే ఇక్కడ ఈ కే ప్లేస్లో, ఎల్ ప్లేస్లో, ఎం ప్లేస్లో, డి ప్లేస్లో వాడు ఇచ్చినటువంటి గుర్తులను ప్రతిక్షేపించండి. సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ టు 117 ఎల్కి బదులు డివైడెడ్ బై 3 కేకి బదులు మైనస్ 5 ఎంకి బదులు ప్లస్ 12 డీకి బదులు ఇంటూ ఈ విధంగా వేసుకొని ఫస్ట్ ఏం చేయాలి, ఇటువంటి క్వశ్చన్స్కి ఫస్ట్ డివైడెడ్ బై ఉన్నదాన్ని చేయాలి. సో 39, 17 డివైడెడ్ బై 3 అంటే 39. ఆ తర్వాత ఇంటూ ఉన్నదాన్ని చేయాలి, ఇక్కడ వేసుకున్నాము. -5ని ఈ విధంగా వేసుకున్నామండి. సో 39 - 5 + 96 ఈక్వల్స్ టు 34 + 96 ఈక్వల్స్ టు 130. సో 130 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఒకసారి మీకు అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని పాస్లో పెట్టుకొని ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది పటంలో లోపించిన సంఖ్యను కనుగొనము. ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చాడు. సో ఈ బాక్స్లో ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ మార్కులో ఉన్నటువంటి సంఖ్యను కనుగొమన్నాడు. సో ఫస్ట్ వన్ 110, సెకండ్ వన్ 120, థర్డ్ వన్ 130, ఫోర్త్ వన్ 140. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్ అండి, 130 ఈజ్ అ రైట్ ఆన్సర్. ఎలానో చూసుకుందాం ఒకసారి. చూడండి 21, 56, 70 ఫస్ట్ రో ఇచ్చాడు, సెకండ్ రో 45, 87, 84, థర్డ్ రో 115, 180 డాష్ ఇచ్చాడు. సో ఇక్కడ 56 - 21 ఈక్వల్స్ టు ఎంతండి, 35 ఇంటూ 2 చేస్తే 70 వచ్చింది, ఈ 70 అనేది. ఓకేనా. ఇక్కడ ఎందుకు చేయాలి అని మీరు అడగకూడదు. ఎందుకు అంటే అలా చేస్తేనే ఈ ఆన్సర్ వస్తుంది. ఇవంతా కూడా అందుకే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, మెంటల్ ఎబిలిటీ అనమాట. మెంటల్ ఎబిలిటీ అంటే మనం ఆలోచించి ఆన్సర్ చేయాలి. ఓకే ఈ విధంగా ఆలోచిస్తే ఇలా ఆన్సర్ వస్తుంది. సో 56 - 21 చేశాక వచ్చిన దాన్ని 2 చేస్తే మనకి 70 వచ్చింది. సేమ్ అదేవిధంగా సెకండ్ రోని కూడా అలానే చేద్దాం. 87 - 45 ఈక్వల్స్ టు 42 ఇంటూ 2 చేస్తే 84 వచ్చింది. సో థర్డ్ కూడా అలానే చేసేయండి. 180 - 115 ఈక్వల్స్ టు 65 ఇంటూ 2 ఈక్వల్స్ టు 130. ఓకేనా. సో 130 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇటువంటి క్వశ్చన్స్కి ఫార్ములాస్ ఏవి ఉండవండి. మనం ఆలోచించి ఓకే ఒక రో మనకి ఇలా వచ్చింది కాబట్టి సెకండ్ రో కూడా అలాగే వస్తే థర్డ్ది కూడా అలానే అప్లై చేసి మనం చేయాలి అనే విధంగా అయితే మనం ఆలోచించి ఇటువంటి క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ చేసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 33rd క్వశ్చన్. పి మరియు క్యూలు అక్క చెల్లెళ్ళు, ఆర్ మరియు ఎస్లు అన్నదమ్ములు. పి యొక్క కుమార్తె ఆర్ యొక్క చెల్లె అయినా క్యూకు ఎస్కు గల సంబంధం ఏంటి? ఫస్ట్ వన్ తల్లి, సెకండ్ వన్ నాయనమ్మ, థర్డ్ వన్ సోదరి, ఫోర్త్ వన్ అత్త. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఒక 5 సెకండ్స్ తర్వాత నేను మీకు ఆన్సర్ని
ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే మన ఛానల్ని ఒక లైక్ చేసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి వీడియోని కూడా షేర్ చేస్తూ ఉండండి అమ్మా. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేడం గారు మాకు ఇటువంటి వీడియోస్ కావాలి అంటే ఆ వీడియోస్ చేయడానికి రెడీగా ఉంటాను. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అత్త ఎలా అవుతుంది మనకి ఒకసారి చూసుకుందాము. పి మరియు క్యూలు అక్క చెల్లెలు. సో చూడండి, పి మరియు క్యూలు అక్క చెల్లెలుగా వేసుకున్నాం. ఆర్ మరియు ఎస్లో అన్నదమ్ములు, ఆర్ మరియు ఎస్లో అన్నదమ్ములుగా వేసుకున్నాము. సో పి యొక్క కుమార్తె ఆర్ యొక్క చెల్లి, ఆర్ యొక్క చెల్లి ఎవరో ఒకరు అనుకుంటే ఈవిడ ఏమవుతుంది, పీకు కుమార్తె అవుతుంది. పీకు కుమార్తె అయినప్పుడు అయినా క్యూకు ఎస్కు గల సంబంధం, క్యూ అంటే ఈ క్యూకు ఈ ఎస్కు గల సంబంధం. ఈ పీకి ఆర్ చెల్లి కుమార్తె అయితే ఆర్ కూడా కుమారుడు అవుతాడు కదా. ఈ కుమారుడు అయినప్పుడు ఆర్ మరియు ఇక్కడ ఏమిచ్చారు, ఎస్లో అన్నదమ్ములు అయినప్పుడు ఈ పీకి ఆర్ మరియు ఎస్ ఇద్దరు కూడా కొడుకులే కదా. కొడుకుకి సో మనకి ఇక్కడ ఆర్ మరియు ఎస్ పీకి కుమారుల వరుస అవుతారు కదా. కాబట్టి ఇక్కడ పీ క్యూలు ఏమవుతారు, అక్క చెల్లెలు అవుతారు. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి అత్త అనే ఆన్సర్ తప్పండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. తల్లి సంబంధం అంటే పిన్ని ఉంటే పిన్ని రైట్ అవుతుంది, లేకపోతే తల్లి సంబంధమే అవుతుందండి. తల్లి పిల్లల సంబంధం అనేది అవుతుంది. మీరు కూడా ఒకసారి గెస్ట్ చేసి ఒకవేళ నేను ఏమైనా రాంగ్ చెప్పినట్లయితే మీరు నాకు సరిచేసి కొంచెం వివరించి చెప్పండి. నేను మాత్రం ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనే అనుకుంటున్నాను, వాళ్ళు తప్పించారేమో అనేసి. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి, నేను అందుకే వాటిని సరిచేసి చెప్తున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందాము. 34th క్వశ్చన్, XY డాష్ K X డాష్ Z K డాష్ Y Z K X Y Z డాష్ డాష్. సో ఈ డాష్లో వచ్చేటువంటి అక్షరాలు చెప్పమన్నాడు. ఫస్ట్ వన్ ZY XKX, సెకండ్ వన్ ZY KXZ, థర్డ్ వన్ ZK XYK, ఫోర్త్ వన్ ZXY KX. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానో ఒకసారి చూసుకుందాము. ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలని మనము 4 ఒక పార్ట్స్గా అయితే తీసుకుందామండి. ఈ విధంగా 4 పార్ట్స్ అంటే 4 అక్షరాలని ఒక పార్ట్గా తీసుకున్నట్లయితే XYZ, ఇక్కడ చూడండి, ఇక్కడ జడ్ ఇచ్చాడు, ఇక్కడ కేకి ముందు జడ్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా మనము జడ్ వేసుకున్నాము. అలాగే ఇక్కడ మనకి జడ్కి ముందు ఏమి ఇచ్చాడండి, ఇక్కడ చూడండి జడ్కి ముందు వై ఇచ్చాడు కదా. సో ఇక్కడ మనం అందుకే వై వేసుకున్నాం ఈ ప్లేస్లో, ఈ డాష్ ప్లేస్లో. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైకి ముందు ఏమి ఇచ్చాడమ్మా, ఎక్స్ ఇచ్చాడు కాబట్టి ఈ డాష్లో మనం ఎక్స్ వేసుకున్నాము. ఆ తర్వాత జెడ్ తర్వాత ఏమి ఇచ్చాడు, వై ఇచ్చాడు కాబట్టి కే ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కే వేసుకున్నాం. ఆ తర్వాత కే పక్కన మళ్ళీ ఏమొస్తుంది, ఎక్స్ వస్తుంది కాబట్టి ఎక్స్ వస్తుంది. కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఈ విధంగా అయితే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందాము. 35th క్వశ్చన్, 27:125 64 అంటే వీటి యొక్క సంబంధం 27కి 125కి సంబంధం ఉంది. అలాగే 64కి ఆ తర్వాత వచ్చేటువంటి సంఖ్యకి సంబంధం ఉండాలి. ఏ విధంగా ఒకసారి చూసుకోండి. సో ఫస్ట్ వన్ 517, సెకండ్ వన్ 162, థర్డ్ వన్ 216, ఫోర్త్ వన్ 273. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ చేయండి. ఒక 5 సెకండ్స్ తర్వాత నేను మీకు ఆన్సర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 216 ఎలానో ఒకసారి చూసుకుందాము. 27:125 ఈ 27:125కి మధ్య సంబంధం ఎలా వచ్చింది, ఈ 27ని 3 క్యూబ్ వేసుకున్నాం అనుకోండి, ఈ 25ని 5 క్యూబ్ వేసుకున్నాం. మధ్యలో వచ్చేటువంటి +2 ఈ రెండింటికి కూడా 3 క్యూబ్ 27 అయితే 5 క్యూబ్ 125 అవుతుంది. మరి 4 క్యూబ్ 64 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనము దీనికి మధ్యలో గ్యాప్ ఉంచుకుంటే 6 క్యూబ్ వస్తుంది. సో 6 క్యూబ్ ఈక్వల్స్ టు 216. అర్థమైందా. సో 27ని 3 క్యూబ్ అనుకున్నాం అనుకోండి, ఈ 125 5 క్యూబ్ వస్తుంది. సో రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత, 2a కదా. సో ఈ 64 వచ్చేసరికి మనకి 4 క్యూబ్ అయితే దీనికి మళ్ళీ 2 గ్యాప్ చేస్తే ఇక్కడ 6 వస్తుంది. సో 6 క్యూబ్ వేసుకుంటే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. 216 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది పటంలో చతురస్రాలు ఎన్ని?
ఫస్ట్ వన్ 16, సెకండ్ వన్ 17, థర్డ్ వన్ 30, ఫోర్త్ వన్ 26. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 30 ఎలానో ఒకసారి చూసుకుందాము మనము ఆన్సర్. మీరు అవన్నీ లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే ప్రతిదీ ఇది కూడా మళ్ళీ ఒక చతురస్రం అవుతుంది. అలాంటివి కూడా మరి మీరు లెక్క పెట్టాలి, అదంతా టైం వేస్ట్ కదా. సో ఇవి మనకి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. సో 2 సైడ్స్ కూడా 4 4 ఉన్నాయి కాబట్టి 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 16 ప్లస్ 9 ప్లస్ 4 ప్లస్ 1 ఈక్వల్స్ టు 30. ఓకేనా. అలాగే మరి ఒక్కొక్కసారి ఏమిస్తాడు, ఇలా మళ్ళీ 2 2 ఇచ్చాడు అనుకోండి, 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఈక్వల్స్ టు 4 ప్లస్ 1 ఈక్వల్స్ టు 5. అలాగే ఇక్కడ మనకి 3 3 ఇచ్చాడు అనుకోండి, ఇలా ఒక బాక్స్ ఇచ్చి ఇలాగా 3 3 చూసుకోండి. ఇలా 3 3 ఇస్తే ఎలా చేస్తారు, 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఈక్వల్స్ టు 3 3 చా 9 ప్లస్ 4 ప్లస్ 1 ఈక్వల్స్ టు 14 ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇదంతా ఓకే మేడం గారు. మరి డబుల్ సైడ్స్ 4 4 ఇచ్చాడు కాబట్టి ఓకే, మనం ఈజీగా చేసేసాము. మరి ఒకవేళ 2 3 ఇచ్చాడు అనుకోండి, ఒకసారి చూడండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మీకు ఒక బాక్స్ అనుకుంటే ఇక్కడ 3 ఇచ్చాడు, ఇక్కడ మాత్రం 2 ఇచ్చాడు, అంటే 1 2 1 2 3. ఇక్కడ మీరు ఏం చేస్తారు, 3 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 0 ఈ విధంగా చేసుకొని 3 రెళ్ళ 6, 2 ఒకట్ల 2, 1 0 0 అంటే 8 వస్తున్నాయి. ఓకేనా. సో ఈ విధంగా అయితే మనకి చతురస్రాలు అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం లెక్క కట్టుకుంటే ఈజీగా చేసేస్తాం. లేదు మీరు ఈ బాక్స్ లెక్క పెట్టుకుంటూ కూర్చున్నారంటే మాత్రం అదంతా కూడా చాలా చాలా టైం వేస్ట్, మీకు టైం మొత్తం ఒక క్వశ్చన్కే సరిపోతుంది. ఓకేనా. సో అటువంటప్పుడు మనం ఆన్సర్ అనేది ఈ విధంగా చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఆశ ప్రతిమ కన్నా పొడుగరి, ప్రభాస్ ప్రతిమ కన్నా పొట్టి, అల్కా ఆశ కన్నా పొట్టి, అల్కా ప్రభాస్ కన్నా పొడుగరి అయినా అందరిలో పొట్టి వ్యక్తి ఎవరు? ఫస్ట్ వన్ ప్రతిమ, సెకండ్ వన్ అల్కా, థర్డ్ వన్ ప్రభాస్, ఫోర్త్ వన్ ఆశ. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. ఒక 5 సెకండ్స్ తర్వాత నేను మీకు ఆన్సర్ వివరిస్తాను. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రభాస్. ఏ విధంగానో ఒకసారి చూసుకుందాము. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఆశ ప్రతిమ కన్నా పొడుగు అంటే గ్రేటర్ దెన్ పెట్టుకున్నాం, ఆశ ప్రతిమ కన్నా పొడుగు. అలాగే ప్రభాస్ ప్రతిమ కన్నా పొట్టి, ప్రతిమ కన్నా పొట్టి అంటే ప్రతిమ పొడుగు ప్రభాస్ కంటే. ఓకే. ఆ తర్వాత అల్కా ఆశ కన్నా పొట్టి అంటే ఆశ పెద్దది, అల్కా చిన్నది. ఆ తర్వాత అల్కా ప్రభాస్ కన్నా పొడుగరి అంటే అల్కా పెద్దది పొడుగుది, ప్రభాస్ పొట్టిది. కాబట్టి ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే ఆశ, తర్వాత ప్రతిమ, తర్వాత అల్కా, చివరికి ప్రభాస్ వస్తున్నాడు. కాబట్టి అందరిలోకి పొట్టివాడు ఎవడు? ప్రభాస్. ఓకేనా. అందరికంటే పొట్టివాడు ప్రభాస్. ప్రభాస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. SEGREGATION అను పదములోని అక్షరములతో ఏ ఒక పదము తయారు చేయుటకు వీలు లేనిది ఈ క్రింది ఇచ్చిన వాటిలో, అంటే ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలతో క్రింది వాటిలో తయారు కాని పదాన్ని గుర్తించండి అని అడిగాడు. సో ఫస్ట్ వన్ నేషన్, సెకండ్ వన్ గ్రేట్, థర్డ్ వన్ గ్రీటింగ్స్, ఫోర్త్ వన్ సీటింగ్. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి, నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎందుకు అంటే ఎలానో చూసుకుందాము. SEGREGATION అనే అక్షరాలతో ఇక్కడ మనకి ఓన్లీ ఫస్ట్ దాంట్లో ఎన్ మాత్రమే ఉంది, మిగతా అక్షరాలన్నీ కూడా ఇందులో లేనివి. కాబట్టి ఇది మాత్రమే ఆన్సర్ అవుతుంది. గ్రేట్లో ఉన్నటువంటి అక్షరాలన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి, GRET ఇక్కడ టీ ఉంది. అలాగే గ్రీటింగ్స్ GREET
TINGS ఇవన్నీ కూడా ఉన్న అక్షరాలు. అలాగే సీటింగ్ ఈ అక్షరాలు కూడా మనకి ఈ యొక్క పదంలో ఉన్నాయి. కాబట్టి లేనిది ఏది అంటే మనకి ఫస్ట్ వన్ నేషన్లో మనకి ఎన్ మాత్రమే ఉంది. ఏ కానీ టీ కానీ ఐ కానీ ఓఎన్ కానీ మరి ఇంకొక ఎన్ కూడా లేదు. ఒక ఎన్ కూడా ఎక్స్ట్రా ఉంది. ఓకేనా, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో లీప్ సంవత్సరం ఏది? ఫస్ట్ వన్ 1900, సెకండ్ వన్ 2100, థర్డ్ వన్ 2000, ఫోర్త్ వన్ 5 సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. లీప్ సంవత్సరం అంటే ఏంటి? 4తో భాగిస్తే అయిపోద్ది కదా. సో ఇవన్నీ కూడా 4తో భాగిస్తే అయిపోతాయి కాబట్టి 5 ఆన్సర్ అనుకుంటున్నారా? అసలు కాదు. అందుకే నేను ఆన్సర్ చెప్తాను, మీరు ఒకసారి ఫస్ట్ గెస్ చేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. లీప్ సంవత్సరం మనకి 2000 వస్తుంది. ఎలానో ఒకసారి చూసుకుందామా మరి. సో లీప్ సంవత్సరం అనేసరికి 4తో భాగిస్తే అది లీప్ సంవత్సరమే. ఓకే, కానీ చివర్లు మనకి అన్నీ కూడా ఇక్కడ చూడండి 2 జీరోస్ కానీ చివర్లు వస్తే అవి మనకి 400తో భాగించబడాలి. 400తో భాగించబడితేనే అది లీప్ సంవత్సరం అవుతుంది. ఈ 400తో 1900 భాగించబడదు. 2100 కూడా భాగించబడదు. 400తో 2000 మాత్రమే భాగించబడుతుంది. కాబట్టి లీప్ ఇయర్ వచ్చేసరికి 2000 చివరి 2 సున్నాలు వస్తే మాత్రము అది 400 చేత భాగించబడితేనే అది లీప్ సంవత్సరం అవుతుంది. చివరి 2 సున్నాలు లేకుండా 1 సున్నా వచ్చినా వేరే ఏ అంకెలు వచ్చినా కూడా చక్కగా 4తో భాగించేసి లీప్ ఇయర్ ఏది, లీప్ సంవత్సరం కానిది ఏది అనేసి మీరు ఆన్సర్ అనేది గెస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందాము. 40th క్వశ్చన్. సో ఈ విధంగా వాళ్ళైతే పిక్స్ ఇచ్చారు. 39, 3563, 51, 4754, 3 డాష్ ఇచ్చారు. ఈ డాష్లో ఉన్నటువంటి సంఖ్యను కనుగొమన్నారండి. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ 45, సెకండ్ వన్ 47, థర్డ్ వన్ 35, ఫోర్త్ వన్ 37. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు క్వశ్చన్ చేసి చెప్పండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసేద్దాము. సో ఇక్కడ చూడండి వాళ్ళకి క్రాస్ అండి. ఈ క్రాస్లు మనం గుణించినట్లయితే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ 6 × 5, ఈ 6 ఈ 5 అలాగే 3 × 3, 6 × 5 + 3 × 3 = ఈ మధ్యలో ఉన్న అంకె వస్తుంది. సో చూసారా, ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. సో ఈ 3 × 3 + 5 × 6 = 39 వచ్చింది. అలాగే 4 × 4 + 5 × 7 = 51 వస్తుంది. 3 × 4 + 5 × 5 = 37 వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా అయితే మనము గెస్ చేసి ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, 1 జనవరి 2014 ఏ రోజు అవుతుంది? ఫస్ట్ వన్ గురువారం, సెకండ్ వన్ మంగళవారం, థర్డ్ వన్ బుధవారం, ఫోర్త్ వన్ శుక్రవారం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆన్సర్ బుధవారం అవుతుంది. సో అలానే మీకు ఒకసారి చెప్తాను. సో వీటికి కొన్ని కోడ్స్ ఉంటాయండి. మంత్ కోడ్స్ ఉంటాయి, డేట్ అంటే జనవరి ఫిబ్రవరికి ఒక కోడు, ఫిబ్రవరికి ఒక కోడు, ఈ విధంగా మంత్లీ కోడ్స్ ఉంటాయి. అలాగే వారాలకి కోడ్స్ ఉంటాయి. అంటే ఆదివారంకి ఒక కోడు, సోమవారము మంగళవారము వీటికి ఒక కోడ్ ఉంటుంది. అలాగే శతాబ్దాలకు కూడా ఒక కోడ్ ఉంటుందండి. ఈ కోడ్స్ ప్రకారము మనం ఈ యొక్క సూత్రం ప్రకారం అయితే ఆన్సర్ మనం చేసినట్లయితే ఈ లెక్కని, సో ఆన్సర్ అనేది ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ఫాలో అయ్యే కోడ్స్ ఇక్కడ నేను వేశాను. కోడ్స్ అనేవి 2-3 రకాలుగా, అంటే ఇప్పుడు ఒక కోచింగ్ సెంటర్కి వెళ్తే ఒకలా చెప్తారు, వేరొకలా చెప్తారు. ఒకవేళ మంత్ కోడ్ కానీ ఇయర్ కోడ్ కానీ ఇవన్నీ మారినట్లయినా ఏం ప్రాబ్లం లేదు. అదేంటి మేడం గారు మీరు ఒకలా చెప్పారు, మా సార్ వాళ్ళు వేరొకలా చెప్పారని, మీకు కోడ్స్ ఇంపార్టెంట్. అక్కడ మీకు చెప్పినటువంటి మీకు తెలిసినటువంటి కోడ్స్ అప్లై చేసేసి ఆన్సర్ చేసేయండి. నేను నాకు తెలిసినటువంటి కోడ్స్ అప్లై చేశాను. ఒకవేళ క్లాస్ కావాలి అనుకుంటే దీని గురించి మనం డెప్త్గా చూసుకుందాము. సో ఈ క్వశ్చన్ మేరకు అయితే నేను మీకు ఆన్సర్ చేస్తున్నాను. సో ఇటువంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి అంటే శేషం =
తేదీ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ సెంచరీ కోడ్ ప్లస్ నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ మనం 4 చేత భాగిస్తే నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ వస్తుంది కదా, సో ఆ చివరి అంకెని వేసుకోవాలి. ప్లస్ నంబర్ ఆఫ్ ఇయర్ లాస్ట్ 2 days, అంటే ఇక్కడ ఈ లాస్ట్ 14 అనేది వేసుకోవాలి. ఓకేనా. సో ఈ తేదీకి వచ్చేసరికి 1, ఈ 1వ తేదీని 1గా వేశాను. ప్లస్ మంత్ కోడ్ జనవరికి నేను 1 కోడ్ వేశానండి. జనవరికి కోడ్ నేను 1 వేసుకున్నాను. అలాగే సెంచరీ కోడ్, సెంచరీ అంటే 2000 to 3000 వరకు ఉంటుంది కదా, 2099 వరకు. సో 2014 దాంట్లో ఉంది కాబట్టి నేను 6 వేశానమ్మా సెంచరీ కోడ్కి. ఆ తర్వాత నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ చూసుకోండి. 2014ని మనం 4 చేత డివైడెడ్ బై చేసామనుకోండి, 4 5ల 20, అలాగే 1 ఇక్కడ 0 వేసుకోవాలి. ఎందుకు అంటే ఇంకొక అంకెను కూడా దించుతున్నాం కాబట్టి. 4 3 12. సో ఈ 7 3 వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఈ 3 అనేది వేసుకున్నాను. ప్లస్ 14, ఈ ఇయర్ ఉంది కదా, ఇయర్లో చివరి 2 అంకెలు 14 డివైడెడ్ బై 7 అండి. సో ఈ విధంగా నేను వేసుకుంటే సో టోటల్ యాడ్ చేస్తే 25/7 వస్తుంది. 7 3 25, 7 3 21. 25 నుంచి 21 తీస్తే ఎంతమ్మా 4. సో 4కి కోడ్ వచ్చేసరికి బుధవారానికి 4 అనే కోడ్ అనేది వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసరికి బుధవారం, అంటే 1వ తేదీ జనవరి నెల 2014 అనేది బుధవారం అవుతుంది. సో ఇక్కడ వాళ్ళు ఆన్సర్ 4 అని ఇచ్చారు, కానీ అది కాదండి, శుక్రవారం అని ఇచ్చారు, కానీ శుక్రవారం కాదు. ఈ శుక్రవారం అనేది తప్పవుతుంది. ఒకసారి మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి. నేను ఏవైతే కోడ్ ద్వారా వేశానో నాకైతే బుధవారం వచ్చింది. అండ్ నేను గూగుల్లో కూడా తర్వాత సెర్చ్ చేశాను. సో గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మనకి బుధవారం అనే చూపిస్తుంది, ఆ నెల, ఆ సంవత్సరం, ఆ తేదీన. కాబట్టి నేను వేసిందే కరెక్ట్ ఆన్సర్. మీరు కూడా తెలిసిన వాళ్ళైతే ఒకసారి చెక్ చేసి చూడండి, మనకి ఇదే అయితే వస్తుంది. సో కొన్ని దగ్గరలో ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటాయమ్మా, సో అటువంటివి పెద్దగా మనం పట్టించుకోకూడదు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక గడియారం ఉదయం 6 గంటలకు మొదలైంది. ఉదయం 11 గంటల వరకు చిన్న ముళ్ళు అంటే గంటల ముళ్ళు ఎన్ని డిగ్రీల ప్రయాణం చేస్తుంది? ఫస్ట్ వన్ 140 degrees, సెకండ్ వన్ 160 degrees, థర్డ్ వన్ 120 degrees, ఫోర్త్ వన్ 150 degrees. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో అలానో ఒకసారి చూసుకుందాము. సో ఒక గడియారం ఉదయం 6 గంటలకు మొదలైందండి, 11 గంటల వరకు చేసింది. 6 గంటల నుంచి 11 గంటలకు మధ్య ఉండేటువంటి ఈ చిన్న ముళ్ళు యొక్క కోణం అడిగాడు. అంటే ఈ చిన్న ముళ్ళు యొక్క కోణం ఇలాగ అడిగాడు. సో ఈ 11 నుంచి 6 ఈ ముళ్ళులు ఉన్నాయి కదా, ఈ 11 నుంచి 6 ఈ ముళ్ళుల మధ్యలో మనకి ఎన్ని నిమిషాలు పడుతుంది? 25 minutes పడుతుంది కదా, 25 minutes అనేవి పడుతుంది. ఓకే, ఈ 1 నిమిషంకు నిమిషాల ముళ్ళు తిరిగే కోణం మనము 6 degreesగా చెప్పుకుంటామండి. 1 నిమిషంలో నిమిషాల ముళ్ళు తిరిగే కోణం 6 degrees. మరి ఇక్కడ 25 minutes ఉన్నాయి కదా, అంటే ఎన్ని డిగ్రీస్ వస్తుంది? 25 × 6 = 150 degrees. సో 11కి 6కి మధ్య ఉండేటువంటి చిన్న ముళ్ళు యొక్క కోణం వచ్చేసరికి 150 degrees. ఓకే మేడం గారు, మాకు ఇవి తెలియదు కదా అంటే, సో సింపుల్గా అందుకే మీలాంటి వాళ్ళ కోసమే ఇలా వేశాను. సో మీరు ఇలా ఒక గడియారం వేసుకోండి. ఈ గడియారం వేసుకొని ఒకసారి చూడండి, ఇక్కడ 6కి ఈ 9కి మధ్యలో 90 degrees. ఓకే, ఈ మళ్ళీ ఈ 9కి 12కి మధ్యలో 90 degrees. ఓకే, ఇక్కడ ఒక్కొక్క నిమిషానికి ఎంత అండి? మనము 15 వేసుకున్నాం కదా, ఒక పావు గంటకి మొత్తం 15, అంటే 2 10కి మనకి ఇక్కడ ఈ రెండింటికి మనము ఒక ఎంత 90 ప్లస్ ఒక 40 వేసుకున్నాం అనుకోండి, సారీ ఫ్రెండ్స్, ఒక 60 వేసుకున్నాం అనుకోండి. ఇక్కడ మొత్తం 90 కదా, ఈ 90లో ఒక 60 3 పార్ట్లు చేస్తే 90ని 30 + 30, ఇక్కడ మనకి 3 5లు వచ్చాయి కదా. సో ఈ విధంగా వేసుకున్నా కూడా మనకి ఈ యొక్క 60 + 90 = మనకి 150 వస్తుందమ్మా. సో ఈ విధంగా అయినా సరే మీరు వేసుకోవచ్చు. మీకు ఒకవేళ నేను చెప్పింది అర్థం కాకపోతే ఒక్కసారి మీరు బ్యాక్కి వెళ్ళి చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి చూపిస్తాను, మళ్ళీ చూడండి. కాకపోతే ఇక్కడ మీరు ఒకసారి చూసుకోండి, మన ఏదో ఒక గడియారం అండి, ఇది
12 ఉంది, ఇది 6, ఇది 9, ఇది 3. చిన్న ముల్లులో ఈ 11కిను ఇక్కడ మనకి ఈ 6కి అడిగాడు. సో ఈ 6కి 9కి మధ్యలో ఎంత కోణం అండి? ఇది లంబకోణం ఎన్ని డిగ్రీలు? 90 డిగ్రీలు. ఓకే, ఇది మనకు అర్థమైపోయింది. ఈ మిగతా ఇక్కడ 9 నుంచి మళ్ళీ 12 వరకు వెళ్తే ఒక 90 డిగ్రీలు అవ్వాలి, కానీ ఇక్కడ ఆల్రెడీ 11లో ఉండిపోయింది. ఈ 9 నుంచి ఈ 12కి ఎన్ని నిమిషాలు? 15 నిమిషాలు. ఈ 15 నిమిషాలకి 90 డిగ్రీలు అంటే 1 నిమిషానికి ఎన్ని డిగ్రీలు వస్తుంది? 6 డిగ్రీలే వస్తుంది కదా. సో 10 నిమిషాలకి 60 డిగ్రీలు వస్తుంది. కాబట్టి 5 నిమిషాలు ఇక్కడ మనం వదిలిస్తే ఈ 10 నిమిషాలకి 60 డిగ్రీలు ఈ ప్లస్ ఈ 90 డిగ్రీలు ఈక్వల్స్ టు 150 డిగ్రీస్ వస్తుంది. ఓకేనా? మీరు ఈ విధంగా చిత్రం వేసుకుని కూడా మీకు తెలియనప్పుడు ఆన్సర్ అనేది చేసేయచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందాము. 18 342 దేర్ఫోర్ 21 ఎంత అని అడిగారు. అంటే 18కి 342కి సంబంధం ఉంది. సో 21కి ఏ సంఖ్యకు సంబంధం ఉంటుంది? ఫస్ట్ వన్ 441, సెకండ్ వన్ 420, థర్డ్ వన్ 484, ఫోర్త్ వన్ 462. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసుకుందాము మనము. 18 స్క్వేర్ ప్లస్ 18 ఈక్వల్స్ టు 342 అవుతుందండి. 18 స్క్వేర్ ప్లస్ 18 వచ్చేసరికి మనకి 342 అవుతుంది. అలాగే మరి 21 స్క్వేర్ ప్లస్ 21 ఈక్వల్స్ టు వచ్చే అంకే మనకి ఆన్సర్ అయిపోతుంది. సో 21 స్క్వేర్ ప్లస్ 21 అంటే ఎంత? 462. సో 462 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా ఆన్సర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్. 31 మంది తరగతిలో మాధవ్ యొక్క ర్యాంక్ 17 అయినా చివరి నుంచి అతని ర్యాంక్ ఎంత? ఫస్ట్ నుంచి ర్యాంక్ 17, 31 మందిలో, మరి చివరి నుంచి వాడి ర్యాంక్ ఎంత అవుతుంది? ఫస్ట్ వన్ 13, సెకండ్ వన్ 14, థర్డ్ వన్ 15, ఫోర్త్ వన్ 16. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. తర్వాత నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే లైవ్లోకి ఎవరైనా మధ్యలో వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి అమ్మ, చాలా మంచి క్లాస్ ఇది, మీరు ఎవరు కూడా మిస్ కాకండి. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి చిన్న లైక్ చేసేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ వీడియోస్ చేయడానికి నేను ఎప్పటికీ కూడా సిద్ధంగానే ఉంటాను. ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసరికి నేను మీకు క్లియర్గా చెప్తాను చూడండి. 31 మంది తరగతిలో మాధవ్ యొక్క ర్యాంక్ 17. సో చివరి నుంచి ఎంత అంటే ఏం చేస్తాము? 31 నుంచి 17 తీసేయండి, ప్లస్ 1 యాడ్ చేయండి. ఎందుకంటే వాడు ఆల్రెడీ ఆ ముందు ర్యాంకుల్లో ఉన్నాడు 17 ర్యాంకుల్లో. కాబట్టి వెనక నుంచి వచ్చేసరికి ఒక ప్లస్ 1 యాడ్ చేసేస్తాం, కాబట్టి 15 అవుతుంది. ఈ 1 ఎందుకు యాడ్ చేయాలి అనే దానికి మీకు ఈ విధంగా వేసి చూపించాను. 1 2 3 4 ఇలా మనము 31 వరకు వేసుకున్నాం అనుకోండి. ఈ వెనక నుంచి ఒకసారి లెక్క పెట్టండి. 31 1, 32, 29 3, 28 4, 27 5, 26 6, 25 7, 24 8, 23 9, 22 10, 21 11, 20 ఫ్రెండ్స్, ఇది 20 12, ఆ తర్వాత 19 13 18 14 17 15. సో ఆన్సర్ 15 వచ్చింది. సో ఈ విధంగా మనము అందుకే ప్లస్ 1 యాడ్ చేసుకోవాలి. ఓకేనా? మనం ఇచ్చినటువంటి దాంట్లో ఆ ర్యాంక్ని తీసేసి ప్లస్ 1 యాడ్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. 15 ర్యాంక్ అనేది అవుతుంది. 15 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. 1 నుండి 100 వరకు గల సంఖ్యలలో ఎన్ని సంఖ్యలు 1ల స్థానంలో 8 ఉండి 8 చేత భాగించబడతాయి? ఫస్ట్ వన్ 4, సెకండ్ వన్ 2, థర్డ్ వన్ 8, ఫోర్త్ వన్ 6. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఒకటి నుంచి 100 వరకు అంకెలు వేసుకొని అందులో 1ల స్థానంలో 8 ఉండే అంకెలు వేయండి, 8 చేత భాగించబడేవి చెయ్యండి. అంతే, సింపుల్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసుకుందాము మనము. 1 నుంచి 100 వరకు గల సంఖ్యల్లో ఎన్ని సంఖ్యలు 1ల స్థానంలో 8 ఉన్నాయి? సో వేసేయండి. 8 18 28 38 48 58 68 78 88 98. సో 8 భాగిస్తుంది 8 చేత, 18 భాగించదు, 28 భాగించదు, 38 భాగించదు, 48 8 చేత భాగిస్తుంది, 58 భాగించదు, 68 భాగిస్తుంది, 78 భాగించదు, 88 భాగిస్తుంది, 98 భాగించదు. సో ఎన్ని ఉన్నాయండి? మొత్తం 4 ఉన్నాయి. 8
ఆ తర్వాత 48, ఆ తర్వాత 68, ఆ తర్వాత 88. ఇవి మనకి 8 చేత భాగించబడే సంఖ్యలు. కాబట్టి మొత్తం ఎన్ని 4 మాత్రమే ఉన్నాయి. ఆన్సర్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఈ బాక్స్ ఇచ్చాడండి. 8, 3, 25, 6, 2, 16, 9, 8 డాష్. ఈ యొక్క క్వశ్చన్ మార్క్లో ఉన్నటువంటి సంఖ్యను గుర్తించమన్నాడు. సో ఫస్ట్ వన్ 1, సెకండ్ వన్ 4, థర్డ్ వన్ 9, ఫోర్త్ వన్ 16. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసుకుందాము మనము. సో ఇక్కడ చూడండి, 8 - 3 = 5, 5² = 25. ఆల్రెడీ చెప్పాను, మనం వీటికి ఫార్ములాస్ ఏ ఉండవండి, మనం గెస్ట్ చేసి వేసుకుందాం. 8 నుంచి 3 తీసామనుకోండి 5 వస్తుంది, 5 5లు 25. అలాగే 6 నుంచి 2 తీసామనుకోండి 4 వస్తుంది, 4 4ల 16. అలాగే 9 నుంచి 8 తీసామనుకోండి 1 వస్తుంది, 1 1ల 1. సో ఈ విధంగా అయితే మనం వేసుకుంటే ఆన్సర్ అనేది 1 వస్తుంది. ఆన్సర్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. PBA, QCB, RDC, SED ఇక్కడ క్వశ్చన్ మార్క్లో వచ్చేటువంటి ఆన్సర్ ఏది? ఫస్ట్ వన్ TFE, సెకండ్ వన్ RST, థర్డ్ వన్ EFT, ఫోర్త్ వన్ EEG. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్ అండి. సో ఎలానో ఒకసారి చూసుకుందాము. సో P తర్వాత Q, R చూసారా, ఫస్ట్ అంకెలన్నీ ఒక దాని తర్వాత ఒక్కొక్కటి వచ్చాయి. PQRST ఇక్కడ మనకి T వస్తుంది. అలాగే తర్వాత BCDEF ఓకేనా. ఆ తర్వాత ABCDE. ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే ఆన్సర్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి చూసుకోండి, మీకు క్లియర్గా ఇక్కడైతే వివరించాను. ఫస్ట్ అక్షరాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వచ్చినవి కాబట్టి ఆ తర్వాత వచ్చేది ఈ క్వశ్చన్ మార్క్లో వేస్తాం. ఆ తర్వాత BCDE, ఆ తర్వాత ABCDE కాబట్టి TFE ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఆ తర్వాత వచ్చే సిరీస్ వచ్చేసరికి TFE = రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. పెన్సిల్, నెప్లిక్ ఈ రెండు సంబంధం ఉంది. మరి మ్యాంగెట్కి సంబంధం ఉన్నటువంటి క్రింది వాటిలో ఏది? ఫస్ట్ వన్ ఆమ్నెట్ అంటే AMNEGT, సెకండ్ వన్ NMATGE, థర్డ్ వన్ GNAMAT, ఫోర్త్ వన్ NAMTAG. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ చేయండి. ఆ తర్వాత నేను మీకు ఆన్సర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఈ వీడియోలో మీకు ఆన్సర్ ఎక్కడైనా అర్థం కాకపోతే వీడియోని ఒక్కసారి బ్యాక్ పెట్టుకొని వీడియోని మరొకసారి వినండి, మీకు క్లియర్గా ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అర్థమైపోతుంది. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అవుతుందండి. ఎలానో ఒకసారి చూసుకుందాము. సో పెన్సిల్ని వాడు ఎలా రాశాడు? NEP. సో చూసారా, ఈ PENకి ఈ యారో మార్కులో పెన్సిల్కి రాశాడు. అలాగే ఈ 3 అక్షరాలు కూడా తిరిగేసి రాశాడు. ఒకసారి చూపిస్తాను చూడండి. వాడు పెన్సిల్ని ఎలా రాశాడు? ఈ 3 అక్షరాలు తిరిగేసి రాశాడు. అంటే ఈ 3 అక్షరాలు ఇలా రాశాడు చూడండి ఇక్కడ. అలాగేనా. ఆ తర్వాత CILని కూడా ఇలా తిరిగేసి రాశాడు, LICగా వచ్చింది. ఓకేనా. అయితే మరి ఈ 3 అక్షరాలు కూడా మనం తిరిగేసి రాసేద్దాము. MANని తిరిగేసి రాసేద్దాము అంటే NAM. అలాగే GETని కూడా తిరిగేసి రాసేద్దాము అంటే TEG. ఆన్సర్ NAMTEG ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం ఈ విధంగా చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్. 49th క్వశ్చన్. DEAR, FGCT ఈ రెండింటికి సంబంధం ఉంది. మరి READకి ఈ క్రింది వాటిలో సంబంధం ఉన్నటువంటి పదం ఏది? సో ఫస్ట్ వన్ FGCF, సెకండ్ వన్ TGCF, థర్డ్ వన్ TSFC, ఫోర్త్ వన్ TCGF. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక లైక్ చేసేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అమ్మా. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మేడం గారు వీడియో బాగుంది, ఎక్స్ప్లెనేషన్ బాగుంది అని కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి.
మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. ఆ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. చక్కగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు అన్నీ కూడా మీకు సంబంధించినటువంటి జాబ్స్కి చూసుకోండి. ఒకసారి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది ఎలా వస్తుంది ఒకసారి చూసుకుందాము. సో వాడు ఏం చేశాడు, డీకి ఎఫ్ రాశాడు. అంటే డీకి ఎఫ్కి మధ్యలో ఒక్క అక్షరమే గ్యాప్ ఉంది. ఆ తర్వాత ఈకి జీకి మధ్యలో ఒక్క ఎఫ్ అనే అక్షరమే ఉంది. అలాగే ఏకి సికి మధ్యలో బి అనే అక్షరం మాత్రమే ఉంది. ఆర్కి టీకి మధ్యలో ఎస్ అనే అక్షరం మాత్రమే ఉంది. సో ఇవి కూడా అలానే రాసేయండి. ఆర్ తర్వాత వచ్చే అక్షరం ఎస్, ఎస్ తర్వాత వచ్చే అక్షరం టీ రాసేయండి. ఈ తర్వాత ఒక అక్షరం గ్యాప్ ఉంచేసి జీ రాసేయండి. ఏ తర్వాత ఒక అక్షరం గ్యాప్ ఉంచేసి సి రాసేయండి. డి తర్వాత ఒక అక్షరం గ్యాప్ ఉంచేసి ఎఫ్ రాసేయండి. సో ఈ విధంగా ఆన్సర్ అనేది వస్తుంది. లేదు మీరు ఇంకొక ఇది ఒక మెథడ్ అయితే, సెకండ్ మెథడ్ వచ్చేసరికి డిఆర్కి ఎఫ్జిసిటి ఈ విధంగా రాసుకోండి. రీడ్కి టీజీసీఎఫ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో చూడండి, డీకి బదులు ఎఫ్, సో డీకి బదులు ఎఫ్ రాయండి. ఈకి బదులు జీ రాయండి, ఈకి బదులు జీ రాయండి. ఏకి సి ఇచ్చాడు, ఏకి సి రాయండి. ఆర్కి టీ ఇచ్చాడు, ఆర్కి టీ రాయండి. సో ఈ విధంగా రెండు మెథడ్స్లో కూడా మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాకి ఆసియాకి సంబంధం ఉంది, ఇంగ్లాండ్కి ఇంకా దేనికి సంబంధం ఉంటుంది క్రింది ఇచ్చిన వాటిలో? ఫస్ట్ వన్ ఇంగ్లీష్, సెకండ్ వన్ అమెరికా, థర్డ్ వన్ లండన్, ఫోర్త్ వన్ యూరప్. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇండియా అనేది ఆసియా ఖండంలో ఉంది. ఇండియా అనేది ఆసియా ఖండంలో ఉంది. సో ఇంగ్లాండ్ అనేది యూరప్ ఖండంలో ఉంది, ఐరోపా ఖండంలో ఉంది ఇంగ్లాండ్ అనేది. సో ఈ విధంగా సంబంధం అయితే ఉంటుంది. సో ఎక్కడితో అయితే మనకి ఈ వీడియో కంప్లీట్ అయిందండి. మీకు ఇంకా ఎక్కడైనా సరే డౌట్ వచ్చినా కూడా ఒక్కసారి వీడియోని మళ్ళీ ముందుకు పెట్టి చూసుకోండి, మీకు క్లియర్గా అక్కడే అర్థమైపోతుంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.